సమ్మె చేస్తే మీకే నష్టం, ఆ ఆలోచన వీడాలి, లేదంటే ఆర్టీసీ సంస్థ దెబ్బతింటది. మేడే సభలో సీఎం రేవంత్ రెడ్డి సారు సమ్మె చేస్తే మీకే నష్టం అని చెప్పి ఆ ఆలోచన విరమించుకోవాలని చెప్పి ఆర్టీసీ కార్మికులకు చెప్తున్నాడు సారు. కానీ మరి వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి? మనం ఫ్రీ బస్ తీసుకొచ్చినాం కదా, దానివల్ల డ్రైవర్లు కండక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు, పెంచాలా, డ్రైవర్లను పెంచాలా, కండక్టర్లను పెంచాలా, బస్సులు పెంచాలా, సో వాళ్ళకి ఎట్లా లీవ్స్ ఇవ్వాలి, వీక్ ఆఫ్స్ ఎట్లా ఇవ్వాలి, వాళ్ళ భద్రత ఎట్లా చూసుకోవాలి. సో ఈ మధ్యలో కొద్దిగా దాడులు జరుగుతూ ఉన్నాయి ఫ్రీ బస్ తీసుకొచ్చిన తర్వాత డ్రైవర్ల మీద, కండక్టర్ల మీద. ఇవి కదా వాళ్ళకి క్లియర్ చేయాల్సిన ఇవి సమస్యలు, రైట్? మీరు అసలు ఈ సమ్మెనే చేయొద్దు అని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇచ్చేస్తే ఆర్టీసీ సమ్మె తెలంగాణ రావడం కోసం ఆర్టీసీ కార్మికులు మామూలుగా కాదు, ఎక్కడికక్కడికి స్తంభించిపోయినాయి. డిపో బయటికి వెళ్ళలే, బస్సు డిపో బయటికి వెళ్ళకపోతే అక్కడ ఢిల్లీలో తగిలింది సెగ. ఏంది ఇంత నిక్కచ్చిగా చేస్తున్నారు ఏంది వీళ్ళంతా అని చెప్పి అక్కడికి తగిలింది సెగ. వాళ్ళని మనం ఇలా చేయొద్దు, మీకే నష్టం అని చెప్పి స్వీట్ గా వార్నింగ్లు ఇస్తే ఆగేటటువంటి కార్మికులు కాదు ఆర్టీసీ కార్మికులు. వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాల్సింది పోయి ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన వీడాలని, లేదంటే మీకే నష్టం అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు తెలిపారట. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, లేదంటే ఈ నెల 7 నుంచి సమ్మెకు వెళ్తామని ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం రవీంద్ర భారతిలో జరిగిన మేడే కార్మికుల వేడుకలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పట్లో ఆర్టీసీ కార్మికుల డిమాండ్ పరిష్కరించే ఆలోచనే లేదని క్లారిటీ ఇచ్చారు. కార్మికులకు సమ్మె ఆలోచన వీడాలి అని అన్నారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది, సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ కార్మికుల పైన ఉందని అన్నారు. రైట్, మంచిదే నిజంగా. సరే, ఆర్టీసీ కొద్దిగా గతంలో నష్టాల్లో ఉన్నది, ఇప్పుడు ఫ్రీ బస్ తీసుకొచ్చిర్రు, సో ఇవన్నీ ఉన్నాయి, కాదని కాదు. ఆ కార్మికులు కూడా ఆలోచన చేస్తారు, కానీ మరి వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయాలి కదా. ప్రధానమైన డిమాండ్స్ ఏమున్నాయో ఓ 10 ప్రధానమైన డిమాండ్ ఉంటే కనీసం ఒక 5 అన్నా సరే, లేకపోతే అంటే ఒక 2-3 అయినా సరే, ఇగో ఈ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇట్లా చేస్తాం, మళ్ళీ తర్వాత ఇయర్ ఇట్లా చేస్తాం అని చెప్పి మాట ఇచ్చి సంస్థను నడుపుకుంటూ పోవాలి. అటు కార్మికులు ఆలోచన చేసుకోవాలి, తర్వాత ప్రభుత్వం కూడా ఆలోచన. అంతేగాని మేము అసలు సమ్మెనే చేయొద్దు, మీరు డిమాండ్సే ఇప్పుడు పరిష్కరించము అనేది మాత్రానికి సో అది కరెక్ట్ అయితే కాదు. ఆ బాధ్యత ఆర్టీసీ కార్మికులకు సమ్మె ఆలోచన వీడాలని అన్నారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల్లో పడుతుందని, తర్వాత పంతాలు పట్టింపులకు పోవద్దని, ఏదైనా సమస్య ఉంటే మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చించాలని అన్నారు. చేయగలిగింది ఏమన్నా ఉంటే చేస్తామని, ఇప్పుడిప్పుడే పటాలు ఎక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెలతో ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళీ పునరుద్ధరించడానికి అవకాశం కూడా లేదని పరిస్థితులు తలెత్తుతాయని చెప్పి సో రేవంత్ రెడ్డి అన్నారు. మరి పొన్నం ప్రభాకర్ కూడా చర్చలు జరుపుతామని చెప్పి ఆయన కూడా అంటున్నాడు, జరుపుతామని చెప్తున్నాడు. తర్వాత కార్మికుల ప్రధానమైన డిమాండ్స్, మెయిన్ థింగ్స్ ఏమున్నాయి, 1, 2, 3, సో అవైనా సరే పరిష్కరించి ముందుకు నడిపేటటువంటి ప్రయత్నం అయినా చేయండి. అంతేగాని సమ్మెనే చేయొద్దు, మొత్తానికే సమ్మెనే చేయొద్దు, నోటీసులు ఇవ్వడం, సో ఇలాంటి ధోరణి ఏదైతే ఉందో అది మాత్రం ప్రభుత్వం బంద్ చేసుకుంటేనే మంచిది.